కాస్త దేవుణ్ణి కాస్త అయ్యా నా ఇష్టం అది చెప్పేది నేను, నా ఇష్టం వస్తే వస్తా, నాకు ఇష్టం లేకపోతే రాను, నా ఇష్టం. ఈ నా ఇష్టం నా ఇష్టం అని మిడిమేళం ఊరేగుతారు చూడు, వాళ్ళని నాకు మహాజాలిగా ఉంటుంది వాళ్ళని చూస్తే. ఇష్టం అని ఎరా ఒకడు పోయింది పాతాళానికి. అంతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం అన్నోళ్ళని చూస్తే నాకు అంతే. నా ఇష్టం కాదు, ప్రభు చిత్తం, ప్రభు ఇష్టం. నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా ఇష్టం. నా మాట మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను, నా వ్యవహారం మార్చుకోను, నేను ఇంతే, నా బతుకంతా ఇంతే, నా ఇష్టం. నాకు ఒకళ్ళు చెప్పేదేంటి, ఒకళ్ళు చెబితే నేను వినేదేంటి? మారు మనసు పొంది, నా ఇష్టం. మారు మనసు అని నువ్వు చెప్పేది ఏంది? చర్చికి వస్తున్నావు కదా, బాప్తిజం పొందని నువ్వు చెప్పేది ఏంది? నా ఇష్టం. నా ఇష్టం అయితే పొందుతా, లేకపోతే లేదు. సరే, నీ ఇష్టం అనే మనం వదిలేస్తాం. ఈ నా ఇష్టం అనే వాళ్ళందరి టీము పాతాళ అగ్నిలో ఉంది ప్రజెంటు. ఆ టీంలో జాయిన్ అవుతాడు ఈ నా ఇష్టం అనేవాడు. పోయి అక్కడికి పోయిన తర్వాత నా ఇష్టం, నేను ఇక్కడ ఉండను అంటానికి లేదు. మనమే భూమి మీద అంటుంటాం కదా, మన దగ్గరికి వచ్చి ఎవడన్నా నా ఇష్టం అంటే నీ ఇష్టం, నీ ఇంటికాడ తోలు తీస్తూ ఉంటాం కదా.